ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబరందించిందా, లేకపోతే తుఫాన్ లాంటి వార్త అందించే ప్రయత్నం చేస్తుందా? అల్పపీడనం ఏర్పడబోతుందా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎండతో విలువలాడిపోతున్నారని చెప్పుకోవాలి. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు ఉక్కబోతతో. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది? అల్పపీడనం ఏర్పడబోతుందా? దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేస్తుంది. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వెదర్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి. కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనాలున్నాయి. పాడేరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఇంకొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ప్రస్తుతం వాతావరణ మార్పు కనిపిస్తుంది. కొన్ని చోట్ల భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉంటే, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండడం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూడా కమెంట్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడున్న రిపోర్ట్కి అండ్ మీరు అందిస్తున్న రిపోర్ట్కి మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకే భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను ఒక్కసారి రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. ఓకే, విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇది బంగాళాఖాతం. బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇప్పుడు కాస్త కలర్ మార్చే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఓకే, ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతానికి సంబంధించి ఓకే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి విజువల్ ఉంది. ఇదిగోండి బంగాళాఖాతంలో ప్రస్తుత పరిస్థితి ఇది. అల్పపీడన ప్రాంతం ఇది. ఎప్పటికీ దీని ఇంపాక్ట్ మనకి కాస్త కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇటు ఆంధ్రప్రదేశ్ మీద, కాస్త తమిళనాడు మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. శ్రీలంక నుంచి, దాంతోపాటు మనకి బహుశా దీని ఇంపాక్ట్ అనుకోవచ్చు కర్ణాటక వరకు కూడా కనిపిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా, అటు గోవా వరకు కనిపిస్తుంది మనకి. దాంతోపాటు ఒడిస్సాతో పాటు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. సో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినానికి మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ విషయంలో చూస్తే మనకి అర్థమవుతుంది. సో దీని ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉందా? ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం ఏముంటుందంటే, ఇంకొన్ని రోజుల పాటు ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతున్నమాట. ఒకసారి విజువల్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఉత్తర శ్రీలంక తీరం విజువల్లో మీరు చూడొచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఉత్తర శ్రీలంక తీరం, అలాగే నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే మే 11న అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. సో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందండి. ఆవర్తనం కాస్త ఇప్పుడు ఇక్కడ బలపడింది, ఇంకొక ఆవర్తనం కూడా ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న అల్పపీడనం మరింత అలా బలపడే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేది ఈ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. ఒకసారి నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి అల్పపీడన ప్రాంతం అని చెప్పి భారత వాతావరణ శాఖ గుర్తించింది. మీరు గమనిస్తే LPA, లో ప్రెషర్ ఏరియా అని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ గమనిస్తే కనుక. అండ్ దాని ప్రభావం మీకు ఇంకా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఎస్, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ ఆల్సో లైక్లీ ఓవర్ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ అండ్ సౌత్ అండ్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ అండ్ మాహి అని చెబుతూని. దాంతోపాటు మీరు గమనిస్తే ఈ 3 పాయింట్లు మనకు అర్థమవుతుంది ఇటువంటి సిచ్యువేషన్ ఉత్తరాదిలో ఉంది అండ్ అలాగే దక్షిణాదికి సంబంధించి. అండ్ దాంతోపాటు ఇదిగోండి
ఈ రిపోర్ట్లో మనకి క్లియర్గా మీరు చూడొచ్చు, దీంట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగో కాస్త డౌన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. మ్యాక్సిమం టెంపరేచర్స్ 9th సంగతి కూడా మాట్లాడుకుంటే ఎస్టర్డే మ్యాక్సిమం టెంపరేచర్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 42 degrees Celsius అని మాట్లాడుతూని, దాంతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అండ్ రాయలసీమ, కర్ణాటక, కొంకణ్ అండ్ గోవా ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం జరిగింది భారత వాతావరణ శాఖ నుంచి. అండ్ దాంతోపాటు ఇదిగోండి వెదర్ సిస్టమ్ అండ్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం జూమ్కి వెళ్దాం. The low pressure area of southwest Bay of Bengal of North Sri Lanka coast persists over the same region 8:30 hours Indian Standard Time. ఒకసారి క్లోజ్ టు చూపించే ప్రయత్నం చేద్దాం ఇది. And the 11th May 2026 it is likely to become a more marked during next 48 hours అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ట్రఫ్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తూని ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇదిగోండి నార్త్ వెస్ట్, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ థండర్ స్టార్మ్, లైట్నింగ్, గస్ట్ విండ్స్ 30 to 50 km/h అంటూ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో లెట్ మీ షో దట్. ఇదిగోండి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది ఓవర్ లక్షద్వీప్ ఆన్ 11 తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, ఇంటీరియర్ కర్ణాటక డ్యూరింగ్ 11th to 15th అంటే మనకి 11 నుంచి 15 తారీఖుల మధ్య భారీ వర్ష సూచన ఉంది అనేది ఇక్కడ మీరు గమనిస్తే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు కేరళ అండ్ మాహి ఇక్కడ 14-15 తారీఖుల్లో వాళ్ళకుంది. అండ్ రాయలసీమకి సంబంధించి 11వ తారీఖున అండ్ అలాగే కంటిన్యూటీలు 11, 14, 15 తారీఖుల్లో, తెలంగాణకు 11, 12 తారీఖుల్లో అంటూ కూడా అలర్ట్నిచ్చింది. అలాగే ఏంటట తెలంగాణ 11th and 12th విత్ థండర్ స్టార్మ్, లైట్నింగ్ ఓవర్ కేరళ అండ్ మాహి. ఓకే, థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది ఎక్కడ తెలంగాణలో కూడా. సో దీంతో పాటు మీరు గమనిస్తే కనుక ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడొచ్చు మీరు. ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, ఇంటీరియర్ కర్ణాటక మనకి చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్కి 11 నుంచి 15, దాంతోపాటు మనకి అంటే తెలంగాణకి 11, 12 తారీఖులో కూడా వర్షాలు ఉన్నాయి. అండ్ రాయలసీమకి 11, 14, 15 అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనాలు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి రిపోర్ట్ని డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలను వెల్లడించడం జరుగుతుందనేది. సో ఇదిగోండి మీరు గమనిస్తే రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి 11th ఆల్రెడీ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమకు పెద్దగా లేదు. మళ్ళీ నెల్లూరు, చిత్తూరు, ఇటువైపు మళ్ళీ తమిళనాడు కనెక్టివిటీలో కాస్త అలర్ట్ని చూపించింది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే రేపు మళ్ళీ పెద్దగా వార్నింగ్స్ లేవు. 12వ తారీఖు పెద్దగా వార్నింగ్స్ లేవు. అండ్ ఆ తర్వాత 11వ తారీఖు కూడా పెద్దగా వార్నింగ్స్ లేవు. ఆ తర్వాత మళ్ళీ ఉన్నాయి చూడండి 14వ తారీఖు. ఓకే, 14వ తారీఖున మళ్ళీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ఉంది. ఆ తర్వాత 15వ తారీఖున కూడా మీరు 15వ తారీఖు గమనిస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తమిళనాడు, కర్ణాటకతో పాటు ఈ ప్రాంతాలు కేరళకు కూడా అలర్ట్ ఇచ్చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 16వ తారీఖున మళ్ళీ తమిళనాడు, కర్ణాటక, కేరళకు ఉంది. అండ్ ఆ తర్వాత 17వ తారీఖున కేవలం కేరళకు ఇస్తున్న సందర్భం. సో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వార్నింగ్ ఉందనేది. టు డీటెయిల్గా వెళ్ళిపోతాం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాలకు అలర్ట్నిస్తుంది అనేది ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఉత్తర శ్రీలంక తీరం మరియు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు అంటే 11 మే ఉదయం 8:30 సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెబుతూని ఇది రాగల 48 గంటల మరింత బలపడే అవకాశం ఉంది. అంటే ఉత్తర శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే May 11, 2026 ఉదయం 8:30 అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటలు మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తూ ఉంది. అండ్ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ రిపోర్ట్ క్లియర్గా ఉంది మనకి. ఎస్ గమనిస్తే కనుక పూర్తిగా ఎల్లో అలర్ట్ ఉంది. ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు.
శ్రీకాకుళానికి 3 రోజుల పాటు, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, 3 రోజుల పాటు కనిపిస్తుంది. అండ్ పార్వతీపురం మన్యానికి ఏకంగా 5 రోజుల పాటు అలర్ట్ ఇచ్చింది. విజయనగరానికి 2 రోజులు, ఈ రోజు రేపు. అండ్ విశాఖపట్నానికి ఈ రోజు రేపు ఎల్లుండి అండ్ దాదాపుగా 5 రోజుల పాటు ఉంది. అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి 5 రోజుల పాటు, అనకాపల్లికి కూడా దాదాపుగా 5 రోజుల పాటు ఉంది. అండ్ కేవలం అక్కడే కాదు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా దాదాపుగా మనకి 5 రోజుల పాటు, అంటే వారం రోజుల పాటు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అటు ఇటుగా. ఆ తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు ఈ రోజు ఉంది అలర్ట్. ఆ తర్వాత రేపు ఎల్లుండి లేదు, ఆ తర్వాత మరుసటి 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది. అండ్ దీంతో పాటు ప్రస్తుతం ఎటువంటి రెయిన్ఫాల్ ఉంది మీరు గమనిస్తే, ఇప్పటికే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని పాడేరు స్టేషన్లో ఏకంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. అండ్ అత్యల్పంగా చూసుకుంటే కనుక రాయలసీమ కూడా బాగానే వర్షాలు పడ్డాయి. కర్నూలులో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం, కాకినాడలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, సుమారుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. అంటే ఈ రోజు రేపు దాదాపుగా 13వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. అయితే భారీ వర్షాలంటే భారీ వర్షాలు కాకపోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ వాతావరణం బట్టి, అక్కడ ప్రాంతాన్ని బట్టి కూడా పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో ఇది పరిస్థితి. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందో చూద్దాం. ఇదిగోండి, వనపర్తిలోని పెబ్బేరులో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలులో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యల్పంగా జనగాంలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ క్రమంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెప్తుందో చూద్దాం. ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటు కంటిన్యూటీలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెద్దబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వర రామచంద్రాపురం, గూర్తేడు మండలాల్లో అని చెబుతూనే వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందంటూ చెప్పడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అంటే తేలికపాటి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే మాత్రం ఇటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదిగోండి, మీరు గమనిస్తే ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదంతా కూడా పూర్తిగా ఇదిగోండి అల్పపీడన ప్రాంతం మనకు అనిపిస్తోంది సిచ్యువేషన్. అండ్ గాలుల ప్రభావం చూడండి, ఇదిగోండి. సో కాబట్టి మనకి తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇదిగోండి, సో దీన్ని బట్టి అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ మనకి ఏ స్థాయిలో ఉంది అనేది. అయితే ఇంకొక 48 గంటలు ఇది బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. బట్ నాట్ ఎట్ ఆల్ ఫుల్ కన్ఫర్మ్డ్గా అనుకోవచ్చు. నేను దాంతోపాటు ఒకసారి మనం విండీ సాయంతో చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జూమత్ సాయంతో చూసే ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతోంది రాబోయే 2 రోజుల్లో పరిస్థితి అనేది. సో కాస్త జూమ్కి వెళ్దాం ఇంకా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మీరు గమనిస్తే కనుక నార్మల్గా ఉండబోతోంది, రేపు కూడా సాధారణంగా ఉండబోతోంది. అండ్ ఆ తర్వాత మనకి తమిళనాడుని టచ్ చేసే అవకాశం ఉంది. కాస్త రేపు నార్మల్గానే ఉండబోతుంది. రేపు ఉదయం కూడా
మీరు టైం చూస్తే కనుక నార్మల్గానే ఉంటుంది, రేపు అంతా కూడా నార్మల్గానే మనకు అనిపిస్తూ ఉంది. బట్ 13వ తారీఖు నుంచి మారే అవకాశం ఉందా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక మెల్లిగా ఆకాశం మేఘావృతం అవుతోంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి మన ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతం మీద ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా వర్షాలు పడే అవకాశం ఉంది, అంటే చిన్న చిన్న చినుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. అండ్ 13వ తారీఖున మధ్యాహ్నం నుంచి ఈ కాస్త డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉందంటే కనుక ఇది మీరు చూడొచ్చు. ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ప్రభావం మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అనుకోవచ్చు 11వ తారీఖు వరకు. బట్ విండీ సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదిగోండి. విశాఖపట్నం, హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ నుంచి గమనిస్తే కనుక ఇదిగో చూద్దాం. సో ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ మారుతూనే ఉంది. అంటే 13వ తారీఖున కాదు, ఈ 14వ తారీఖు నుంచి సిచ్యువేషన్ మారే అవకాశం ఉందా? ఆల్ రైట్. సో బహుశా ఇంకొక 48 అవర్స్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అండ్ అల్పపీడనం కాస్త బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో బలపడే అవకాశం ఉంది అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఇంకొన్ని చోట్ల గంటకు 50 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వెల్లడించడం జరుగుతోంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.